ఎక్కడ చూసినా 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి కోటాను కోట్ల హైందవ భక్తులు అందరూ కూడా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. ఒక్కసారి చూడండి భారతదేశ ఆధ్యాత్మిక జీవన విధానం ఎలా ఉంది. ఒక మంచి స్నానానికి, ఒక పవిత్రమైనటువంటి స్నానానికి ఎంతటి విశిష్టత ఉందో. హైందవ మతంలో ప్రకృతి శక్తులను ప్రేమిస్తారు అన్నటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటిది ప్రకృతి మమేకమయ్యి ఆ ప్రకృతి ద్వారా ఉన్నటువంటి ఎన్నో అంశాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేలాగా ఇవాళ మహాకుంభమేళ ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా రాజుల కాలం నుంచి భారతదేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రారంభమవుతూ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి కార్యక్రమం 2025లో జనవరి 13 మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఫిబ్రవరి 26 మహాశివరాత్రి అంటే 2 ప్రధానమైనటువంటి పండుగ మధ్య కాలంలో దాదాపు 45 రోజుల కాలం పాటు ఎంతో దేదీప్యమానంగా భారతీయ సంస్కృతిని, భారతీయ హైందవ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్తూ ప్రపంచ పర్యాటకుల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి లక్షలాది మందిని అందరినీ కూడా ఆకర్షిస్తూ దేశంలో అయితే కోటాను కోట్లు, దేశ జనాభాలో దాదాపుగా 40% మంది ప్రజలు వస్తున్నారు అని అంచనా వేస్తున్నారంటే ఇప్పటికే మనం చూసాం స్టార్ట్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే కోట్లాను కోట్ల మంది ప్రజలు వెళ్ళి స్నానం ఆచరించి నిజంగా ఎక్కడ ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసినా, ఎలాంటి మాధ్యమాలు తీసుకున్నా ఇవాళ ప్రతి ఒక్కరి నోట కనిపిస్తూ ఉన్నటువంటి అంశం మహాకుంభమేళ.